నమస్తే, నేను మీ డాక్టర్ వినయ్. ఈ కరోనా వైరస్ అగేన్స్ట్ చాలా మంది ట్రీట్మెంట్ డౌట్స్ అడుగుతా ఉన్నారు. ఒక్కసారి ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. మనం ప్రపంచంలో ఈ వైరసే కాదు, ఏ వైరస్ ని జయించడానికి ఇంకా పూర్తిగా మందులు కనుగొనలేదు. ఒకంతటి వరకు కంట్రోల్ చేయడానికి కనుగొన్నారు. ఎలాగైతే ఎయిడ్స్, హెచ్ఐవి వైరస్ ఉందో, ఒక అంతటికి డెంగ్యూ, చికెన్ గున్యా సివియర్ అవుతే, అలాగే హర్పీస్ అంటాము, ఇలాంటి వైరస్ ని కంట్రోల్ చేయడానికి, గట్టిగా విజృంభించకుండా కంట్రోల్ చేయడానికి మందులు కనుక్కున్నాం. కానీ దాన్ని పూర్తిగా అధిగమించి కంట్రోల్, దాన్ని తీసేసే ట్రీట్మెంట్ అన్నది ఇంకా రాలేదు. ఏది చేసినా సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటాం, అదే చేస్తా ఉన్నాం. సో ఈ సపోర్టివ్ ట్రీట్మెంట్ ఏంటి? ఫస్ట్, వైరస్ తోని జ్వరం వస్తుంది, జ్వరంతోని చెమటలు వస్తాయి, డీహైడ్రేషన్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఆ హీట్ ప్రొడ్యూస్ అయ్యి మన బాడీలో డీహైడ్రేషన్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో అలాంటప్పుడు పౌష్టిక భోజనమే కాకుండా లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. లిక్విడ్స్లో మీరు ఎలాంటి లిక్విడ్ అయినా కానీ, మజ్జిగ, అలాగే నిమ్మరసం, సంత్రా, మోసంబి, తర్బూజా రసాలు, కొబ్బరి నీళ్లు కూడా తీసుకోవచ్చు. కానీ రోజు కాకుండా రోజు ఇచ్చి రోజు తీసుకోండి కొబ్బరి నీళ్లు. ఈ పండు రసాలు, కొబ్బరి నీళ్ళు తప్ప మిగతా పండు రసాలు చిటికెడు ఉప్పు కూడా వేసుకొని తాగండి. తాకి మనకు ఆ సోడియం అన్నది ఉంటుంది బాడీలో. ఇవి కాకుండా భోజనాలలో ప్రోటీన్ ఎక్కువ ఉన్న భోజనం తీసుకోండి. మాంసాహారులు అయితే గుడ్డు తెలుపు, అందులో పూర్తిగా అది ఆల్బ్యూమిన్, వైట్ ఆఫ్ ఎగ్. అలాగే ఫిష్, చేపలో బాగా ప్రోటీన్ ఉంటుంది, చికెన్లో ప్రోటీన్ ఉంటుంది. మాంసం అన్నది మంచిదే, కానీ జీర్ణం ఈజీగా అవ్వదు, కాన్స్టిపేషన్ కాజ్ చేస్తుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు వద్దు. అలాగే అన్ని రకాల సూప్స్ తీసుకోండి, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్. శాకాహారులకి, వెజిటేరియన్స్కి వచ్చేసరికి ఆకుకూరలు, రంగురంగు కూరగాయలు, బ్రోకోలీ, సోయా, ఇలాంటి పప్పుల్లో బాగా బలం ఉంటుంది, పప్పులు తీసుకోండి. సో ఇవి భోజనం వరకు. ఆ తర్వాత మెయిన్ సపోర్టివ్ ట్రీట్మెంట్కి వస్తే ఫస్ట్ రాస్తున్నది పారాసిటమాల్. డోలో 650 అంటా ఉన్నాము, లేకపోతే క్రోసిన్ 650 అంటా ఉన్నాం. చాలా మంది పేషెంట్స్ మాకు జ్వరం లేదు, అందుకు మేము డోలో 650 వేసుకోలేదు అని అంటున్నారు. ఒక విషయం, ఈ వైరస్ వలన మనకి వాపు వస్తుంది బాడీలో, ఎస్పెషలీ మన ఊపిరితిత్తులలో ఆఖరి భాగంలో చిన్న చిన్న సంచులు ఉంటాయి, ఎయిర్ సాక్స్ అంటాం మేము. దాంట్లోకి ఆక్సిజన్ వెళ్తుంది. అయితే ఈ ఊపిరితిత్తులు ఈ కరోనా రాకముందు 100% వాటి కెపాసిటీ ఉంటే, ఈ వాపు వలన వాటి కెపాసిటీ 80-70%కి వచ్చేస్తుంది. అంటే 20-30% తగ్గుతుంది. ఈ పారాసిటమాల్, డోలో 650 కానీ, క్రోసిన్ కానీ ఉట్టి జ్వరమే కాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటాం, స్వెల్లింగ్, వాపు కూడా తగ్గిస్తుంది. సో మీకు జ్వరం ఉన్నా లేకున్నా ఇది రోజుకి 3 సార్లు తీసుకోవడం అవసరం, 15 రోజులు. అయితే కొందరు 4-5 సార్లు తీసుకుంటున్నారు. దీని డోసేజ్ ఎప్పుడు కూడా 2500కి దాటొద్దు ప్లీజ్. కావాలంటే మీరు 3 సార్లు ఈ డోలో 650 వేసుకుంటే అది 1950 మిలీగ్రామ్స్ అవుతుంది. మధ్యలో ఒక క్రోసిన్ 500 వేసుకోండి, దాంతో 2250 మాత్రం దాటదు. సో జ్వరం ఉన్నా లేకున్నా 15 రోజులు ఇది తీసుకోవాలి, రోజుకి 3 సార్లు. ఆ తర్వాత యాంటీబయాటిక్స్. ప్రపంచంలో వైరస్ అగేన్స్ట్ యాక్ట్ చేసే యాంటీబయాటిక్ ఏది కూడా లేదు. సో డైరెక్ట్గా డాక్టర్లు చాలా మంది ఎజిథ్రోమైసిన్ అని, డాక్సిసైక్లిన్ అని, ఫ్యాబిఫ్లూ అని, ఐవర్మెక్టిన్ అని రాస్తున్నారు. ఐవర్మెక్టిన్ ఒక అంతటికి పనిచేస్తుంది, కానీ ఈ 3 పని చెయ్యవు. ఇవి ఎప్పుడు పనిచేస్తాయంటే సెకండరీ ఇన్ఫెక్షన్ కాని వస్తే, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, మనం పూర్తిగా బలహీనం అయిపోయి
బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా వస్తే అప్పుడు యాంటీబయాటిక్ ఇవ్వాల్సి వస్తుంది. అది ఎలా తెలుస్తుంది మనకి? దగ్గు ఉందనుకోండి, పొడి దగ్గు కానీ లేకపోతే తెవడ వచ్చి అది క్లియర్గా వైట్గా ఉంటే అది ఇన్ఫెక్షన్ కాదు. కానీ తెవడ ఎల్లో అవుతే, ఆకుపచ్చది అవుతే, బ్రౌన్ చాక్లెట్ రంగు అవుతే అది ఇన్ఫెక్టివ్ తెవడ. అప్పుడు ఈ యాంటీబయాటిక్స్, సరైన యాంటీబయాటిక్ ఏదో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తాడు, అప్పుడు తీసుకోవాలి మీరు. కానీ ముందు నుంచి తీసుకుంటే మనకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు యాంటీబయాటిక్ అన్నది మనల్ని బలహీనపరుస్తుంది అని. అంటే సైంటిఫిక్గా మన ఇమ్యూన్ రెస్పాన్స్ కూడా తగ్గిస్తుంది. అలాంటప్పుడు మనం బలహీనపడ్డప్పుడు వైరస్ ఇంకా బలపడిపోవచ్చు, మనల్ని అది పూర్తి కంట్రోల్లో తీసేసుకోవచ్చు. సో ఇమ్మీడియట్గా యాంటీబయాటిక్స్ కాదు, ఒకవేళ అవసరం అయితే జనరల్గా సెకండరీ ఇన్ఫెక్షన్ అన్నది 5-6 రోజులకు చూస్తున్నాం, అప్పుడు తీసుకోవాల్సి వస్తుంది. ఇవి కాకుండా విటమిన్లు ఇస్తూ ఉన్నారు, జింకే కానీ మల్టీవిటమిన్స్తో సహా వైటమిన్ సిఏ కానీ డిఏ కానీ. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి కానీ డైరెక్ట్గా వైరస్ అగేన్స్ట్ కాదు ఇది. ఒకవేళ ఇమ్యూనిటీ పెంచినా పెంచకపోయినా కానీ ఇవి లాభం చేసినా చేయకపోయినా నష్టం కలిగించవు. కాబట్టి వీటిని తీసుకోవడంలో నష్టం ఏమీ లేదు. ఆ తర్వాత 2 కాంట్రవర్షియల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి బజార్లో దొరకకుండా, రెమ్డెసివిర్, టోసిలిజుమాబ్. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇది అందరికీ పనిచేయవు. ఇవి మేము ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటాం బ్లడ్లో, డి డైమర్, ఇవన్నీ ఇప్పుడు ఇవాళ రేపు అందరికీ తెలిసిపోయాయి. ఇవి ఎక్కువ తక్కువలో ఉన్నప్పుడే ఈ ఇంజెక్షన్స్ పనిచేస్తాయి. ఇది డాక్టర్లకు తెలిసి ఇవి ఎప్పుడు పనిచేస్తాయో. సో రాగానే దీనికోసం వెతకడం మొదలు పెట్టకండి, దీన్ని దాచిపెట్టుకోకండి ఇంట్లో, దొరుకుతాయో దొరకవో అని. వీటికి స్పెసిఫిక్ కారణాలు ఉన్నాయి, ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవద్దు అని. అలాగే స్టిరాయిడ్స్ కూడా, స్టిరాయిడ్స్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్, కానీ అవి కూడా కొన్ని కారణాలలోనే తీసుకుంటాం. అందరికీ ఇచ్చాం స్టిరాయిడ్, అది కూడా చాలా మంది డాక్టర్లు చూస్తున్నారు, డే 1 నుంచి మెడ్రాల్ అని డెక్సా అని ఇచ్చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. దానికి కూడా ఒక టైం ఉంటుంది ఎప్పుడు స్టార్ట్ చేయాలి అన్నది. ఈ మార్కర్స్ ఇంక్రీజ్ అయ్యి దగ్గు కంటిన్యూస్గా వచ్చి జ్వరం తగ్గకపోతుంటే అప్పుడు స్టిరాయిడ్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇంపార్టెంట్ ఏంటంటే టెస్ట్ పాజిటివ్ అయితే ఇది ఒక సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్, అంటే దానికి అది కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోతుంది. అది యూజువల్గా 14 నుంచి 16 రోజుల వరకు ఉండి దాని తర్వాత వెళ్ళిపోతుంది అని. చాలా మందికి మేము 16 రోజుల తర్వాత టెస్ట్ కూడా చేసుకునే అవసరం లేదు, అది ఇంకా మీ బాడీలో లేదని చెప్తున్నాం. కొందరు టెస్ట్ చేసుకొని మాకు ఇంకా 17, 18, 19 రోజులు కూడా పాజిటివ్ వస్తుంది అంటున్నారు. చనిపోయిన వైరస్ కూడా యాంటీజెన్ షెడ్ చేస్తుంది కాబట్టి అది మీకు టెస్ట్ పాజిటివ్ వస్తుంది. కానీ 16 రోజుల తర్వాత ఆ టెస్ట్ అన్నది అవసరం లేదు. మీ సాటిస్ఫాక్షన్ కోసం కానీ మేము డాక్టర్లు చెప్పడం లేదు. కానీ ఆ 16 రోజులు మాత్రం మిమ్మల్ని మీరు రూమ్లో పెట్టుకోవాల్సి వస్తుంది, ఇతర మీ కుటుంబ సభ్యులకు రాకుండా. సాచురేషన్ లెవెల్స్ చూసుకుంటా ఉండండి. 94కి పైన ఉంటే 2-3 గంటలకు ఒకసారి చూసుకోవచ్చు, కానీ 94, 93కి వస్తే మాత్రం గంటకి తరచుగా చూసుకోవడం అవసరము. ఒకవేళ 94 ఉన్నా కానీ 95 ఉన్నా కానీ మీరు ఊపిరితిత్తుల ఎక్సర్సైజెస్ చేస్తే, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ స్పైరోమీటర్తోనే కానీ బెలూన్తోనే కానీ, నేను వేరే వీడియోలో చూపించానది, దాన్ని చేస్తే 95 పోయి 98, 99 అయిపోతా ఉంది. సో మీరు అది చేస్తూ రోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం నడుస్తూ మీరు 92కి పడితే అప్పుడు 92, 93కి అప్పుడు డాక్టర్ని కాంటాక్ట్ చేయండి, హాస్పిటల్స్ని కాంటాక్ట్ చేయండి. అప్పుడు కూడా భయపడకండి, మీరు ధైర్యంగా ఉండాల్సి వస్తుంది. కరోనా వైరస్తో మేము చాలా చూస్తూ ఉన్నాం, ఆక్సిజన్ లెవెల్స్ 82, 83, 85కి పడ్డా కానీ రోగులు కంఫర్టబుల్గా ఉంటా ఉన్నారు. సో 92కి పడ్డగానే ప్యానిక్ అయిపోయి ఇటు అటు పరిగెట్టడం మొదలు పెట్టకండి. మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ధైర్యం. మీరు బలంగా ఉన్నంత వరకు వైరస్ బలహీన పడుతుంది, మీరు బలహీన పడితే వైరస్ బలం అవుతుంది. సో మీరు ధైర్యంగా బలంగా ఉండండి,
వైరస్ మిమ్మల్ని ఏమి చెయ్యదు. నన్ను ఏం చెయ్యదు అనుకుంటూనే వెళ్ళండి, అదేం చెయ్యదు మిమ్మల్ని. కానీ ఆక్సిజన్ లెవెల్స్ పడుతుంటే మాత్రం డెఫినెట్గా డాక్టర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.